అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఒక రచయితగా, ఒక జర్నలిస్ట్‌గా, ఒక స్క్రిప్ట్ రైటర్‌గా ఇలా తనదైన శైలిలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న వ్యక్తితను. మరెవరో కాదు, ప్రముఖ రచయిత తోట ప్రసాద్ గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే లక్ష్మి గారు. సార్ అంటే తోట ప్రసాద్ గారు అంటే ఆయన డైలాగ్ వెర్షన్ కావచ్చు, ఆయన శైలి కావచ్చు అసలు వర్ణించలేనిది సార్ అది. అంటే అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది. ఎందుకంటే ఎంతోమంది రచయితలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? నేను అక్షరాలు నేర్చుకున్నప్పటి నుంచి, పుస్తకాలు చదవడం మొదటి నుంచి నా ప్రయాణం మొదలైంది. నా 10వ ఏట నేను మొదటి కథ రాశా, పబ్లిష్ కాల. నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగా నా మొదటి స్టోరీ పబ్లిష్ అయింది 1983 నవంబర్ బాలజ్యోతి అనే మ్యాగజైన్లో. శ్రామికుడు స్వర్గం అనే కథ పబ్లిష్ అయింది విపంచి అనే పెన్ నేమ్తో. సో అక్కడి నుంచి నేను డిగ్రీ పూర్తి చేసేలోగా దాదాపు ఒక 500 పైన కథలు 3 నవల్లో రాశాను నేను. సో డిగ్రీ ఫైనల్ ఇయర్ నేను ఎగ్జామ్స్ రాసేటప్పటికి విజయ్ వాప్నేడు గారు ప్రముఖ దర్శక నిర్మాత, అంటే గ్యాంగ్ లీడర్ ఇలాంటి సినిమాలన్నీ రూపొందించిన వ్యక్తి ఆయన అప్పుడు చిరంజీవి గారితో సినిమా ప్లాన్ చేస్తూ ఆయన సినిమాకి ఉపయోగపడే కథ ఏదైనా రాస్తానేమో నన్ను నవల రాసి పంపించమన్నారు. అంతవరకు పైన మగమహారాజ్ అనే సినిమా ఒక 2 నవల ఆధారంగా తీశారు. ఒకటి ఆకేళ్ల సూర్యనారాయణమూర్తి గారు రాసిన వ్యవస్థ అనే నవల, అలాగే వెంపటి రామ్మూర్తి అనే ఆవిడ రాసిన కొన్ని కథలు. ఆవిడ వెంపటి రామ్మూర్తి అనే ఆవిడ ఒక లేడీ మగ పేరుతో కథలు రాసేవారట. ఆవిడ రాసిన కొన్ని కథలు తీసుకుని మగమహారాజ్ సినిమా తీశారు ఆయన. నా కథలు విజయ్ మ్యాగజైన్లో రెగ్యులర్గా వస్తుండేవి. సో అందువల్ల నేను ఏదైనా సినిమాకు పనికొచ్చే కథ పంపిస్తాను ఉద్దేశంతో నవల రాసి పంపించమన్నారు. అంటే కాన్సెప్ట్ ఏమైనా చెప్పారా లేదా? నేనేమీ చెప్పలా, ఊరికే నవల రాసి పంపించమన్నారు. నేను చాలా రోజులు నెగ్లెక్ట్ చేశాను. సో నెగ్లెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ లెటర్ వచ్చింది, మీరు ఇంకా పంపించలేదు, ఇమీడియట్గా పంపించినాను. అంటే ఒక రోజు రాత్రి కూర్చొని ఒక నైట్ 8-9కి స్టార్ట్ చేసి తెల్లవారి 6 గంటలుగా నవల పూర్తి చేసి పంపించాను. నవల పేరు స్వర్గానికి ఎగిరిపో. అది జర్మనీ బ్యాక్డ్రాప్లో నేను రాసిన లవ్ స్టోరీ. ఆ తర్వాత బాపినేడు గారు మద్రాసు రమ్మన్నారు అని చెప్పారు. అప్పుడు యాక్చువల్లీ సినిమా పనికి వచ్చే కథ ఏదైనా ఇస్తారో మిమ్మల్ని రాయమన్నారు, మీరేమో ఏదో జర్మనీ బ్యాక్డ్రాప్లో రాశారు. అంటే మీకు చెప్పలేదు ముందే? నాకు చెప్పలా. చెప్తే మనం సినిమా ఓరియంటెడ్గా రాస్తామని అనుకుని ఉండొచ్చు ఆయన. అలా అంటే నేను పూర్తి కాంట్రాస్ట్గా రాశాను. ఇక్కడ జర్మనీ వెళ్ళిపోయిన ఒక తెలుగు జర్నలిస్టు, అక్కడ ఉన్న ఒక జర్మనీ డాన్సర్ మధ్య లవ్ స్టోరీ నేను రాశాను. అది కూడా అప్పుడు ఏంటంటే జర్మనీ 2గా విడిపోయింది, ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ అని. సో ఈస్ట్ జర్మనీ జరిగే లవ్ స్టోరీ రాశాను నేను. ఆ సినిమా పనికొచ్చేది కాదు అప్పుడు. సో అందువల్ల నాకు తెలియలేదు. సరే ఒక రకంగా నాకు తెలియకుండా ఛాన్స్ మిస్ అయిపోయాను. బట్ ఆయన ఏంటంటే అప్పటికి 20 ఏళ్ళ కుర్రాడు నేను. ఇక్కడ ఒక మీకు ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్పాలి, ఇంతవరకు ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఏంటంటే ఇండస్ట్రీలో వ్యక్తిత్వాలకు ఒక బ్రహ్మరహస్యాన్ని బయట పెట్టినట్టు అవుతుంది. మరి ఆయన చాలా హర్ట్ అయ్యి నా మీద గొడవలకు వస్తారేమో తెలియదు కానీ. సరే 1987 ఒక జూలై 1st వీక్ మా ఊరు తాడేపల్లిగూడెం. సరే మద్రాస్ మెయిల్ ఎక్కించడానికి మా నాన్నగారు, మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వచ్చి సరే మద్రాసులో మందలపర్తి కిషోర్ అని ఒక ఫ్రెండ్ ఉన్నారు, జర్నలిస్ట్. ఆయన రిసీవ్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ అలా ఇంట్లో షెల్టర్ ఇస్తారు కొంత, బాపినేడు కానీ కలిసేంత వరకు, అది క్లియర్. బట్ తాడేపల్లి నుంచి మద్రాసు వెళ్ళేలోగా ఎవరు నాకు తోడు ఉంటారు, ఏం చేస్తారంటే బచ్చాగడ నేను ఉండేవాడు అప్పుడు అని మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఇలాగ ప్లాట్ఫామ్ మీద ఒక వ్యక్తి వచ్చాడు. రాగానే మా వాళ్ళందరూ అదిగో హీరో వచ్చాడు అన్నారు. ఇలా తిరిగి చూసేటప్పటికే నిజంగానే ఒక హీరో. ఓకే, అప్పుడు ఏంటంటే అందరూ ఏంటంటే మనమూరి పాండవుల్లో చిరంజీవి గారు అర్జునుడి క్యారెక్టర్ చేశారు. సో ఈయన కూడా అల్లరి పాండవులు అనే సినిమాలో ఒక అర్జునుడి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేశాడు ఆయన సోషల్ పిక్చర్లో. సో ఈయన కూడా చిరంజీవి గారిలో చాలా టాప్ రేంజ్కి వెళ్తారా ఇదని అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఆయన పరిచయం చేశారు. ఆయన ఎవరో కాదు, బ్రహ్మాజీ గారు. సో ఆయన ఏజ్ గురించి చాలా మంది అడుగుతుంటారు, ఇప్పుడు నేను బయట పెట్టేశాను. బ్రహ్మాజీ గారు మరి ఏం చేస్తారో నాకు తెలియదు, అయినప్పటికీ ఈ విషయం చెప్పకుండా ఉండలేను. సో ఆ రోజు మద్రాస్ మెయిల్లో నాకు నైట్ నాతో పాటు ఆయన బెర్త్ మీద కూర్చుని చాలా విషయాలు మాట్లాడి, నేనేమో కుర్రాళ్ళలో ఉన్నాను, ఏంటి నిన్ను ఎందుకు పిలిపించారు, యాషాల కోసం వెళ్తున్నావా అని అడిగాడు. లేదండి నేను రైటర్ని పిలిపించానంటే నమ్మలేకపోయాడు ఆయన. ఈ కుర్రాడు ఏంటి, ఈ రైటర్ ఏంటి, సరే కానీలే అనుకుని సరే అయితే ఒక పని చేయి, బాపినేడు గారు చెప్పి నాకేదో మంచి వేషం ఉంటే చెప్పు అన్నాడు. అట్లాగైనా నన్ను నాకేమవుతానో తెలియదు, మళ్ళీ నేను ప్రామిస్లు. సరే మద్రాసులో మార్నింగ్ దిగాను, ఆయన కిషోర్ గారు వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. టీ నగర్ వెళ్దాంస్ రోడ్డు. బాపినేడు గారి దగ్గరికి వెళ్ళాక
ఆయనకు ప్రొడక్షన్ ఆఫీస్ ఉండేది కోడంపాకంలో, పోస్ట్ ఆఫీస్ రోడ్. అక్కడ నాకు అకామిడేషన్ ఇచ్చారు, సాగుతూ ఉండేది. ఓకే. ఈ బ్రహ్మాజీ గారేమో కృష్ణవంశీ గారు, ఒక ఆర్టిస్ట్ చిట్టిబాబు గారు, వీళ్ళందరితో కలిసి టీ నగర్లో ఒక అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు. ఓకే. ఒక చిన్న రూమ్, దాదాపు 8 మంది ఉండేవాళ్ళు. మన రైల్వే బెర్తులు ఉంటాయి కదా, అలాంటి అరుగులు ఉండేవి, అరుగుల మీద పడుకునేవాళ్ళు. బా. సో బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా జనాలందరూ వెళ్ళిపోయిన, అంటే పొద్దున్న ఎవడు షూటింగ్లకు వెళ్తారో, ఎవడు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు టైం చూసుకుని వెళ్తుండేవాళ్ళు. నాకు ఇక్కడ మద్రాసులో చాలా తక్కువగా పరిచయాలు. ఓకే. సో నేను ఆదివారం వస్తే బ్రహ్మాజీ గారి దగ్గరికి, కృష్ణవంశీ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. ఓకే. టీ నగర్లో గీతా కేఫ్ అని ఒకటి ఉండేది. సో అక్కడ కూర్చుని 10 మంది ఉండేవాళ్ళు. 2/8 10 ఊహించుకోండి, కాఫీలు టీలు తాగుతూ కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళం. ఆ టైంలో నన్ను మన్నెంలో మనగాడు అనే సినిమాలు యాక్ట్ చేశారు బ్రహ్మాజీ గారు. అర్జున్ అనుకుంటే హీరో. ఆ సినిమా ఏదో ఎగ్మూర్ స్టేడియంలో 100 days ఫంక్షన్ జరుగుతుంటే నాకు బాగా గుర్తు. గీతా కేఫ్ నుంచి అందరు ఆటోలో బయలుదేరాలి, ఒకే ఆటో, షేర్ ఆటో తలదన్నెలా ఒక 10 మంది అటు ఇటు ఎక్కేసి, అంటే మీకు అతని సినిమాలో గుర్తుంది కదా, ఒక సుమోలో దిగుతారు ఆ రేంజ్ లో. అది కూడా అందులోనే బ్రహ్మాజీ గారే అతడులో. సో అలా అంతమంది కలిసి ఆటో ఎక్కి వెళ్తుండేవాళ్ళు. ఏది ఎగ్మూర్ స్టేడియంకి, ఈయన షీల్డ్ తీసుకోవడానికి. ఇలాంటి మెమరీస్. సో వచ్చేది మాత్రం ఒక వ్యక్తికే, కానీ అందరు ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయడం, కృష్ణవంశీ గారు కావచ్చు, చిట్టుబాబు గారు కావచ్చు, ఇంకా చాలా మంది ఉండేవాళ్ళు, అందరు వెళ్తుండేవాళ్ళు. అలా మొదలైంది. సో తర్వాత నేను ఆయన పనిచేసిన చాలా సినిమాల్లో ఆయన మంచి క్యారెక్టర్స్ చేశారు. ఇప్పుడు మొన్న కన్నప్పలో కూడా. సో అలాగా బ్రహ్మాజీ గారితో నా ప్రయాణం ఆ రోజు మొదలైంది. అంటే ఇండస్ట్రీలో ఫస్ట్ కలిసిన వ్యక్తి కూడా బ్రహ్మాజీ గారే అనుకోవచ్చు. బ్రహ్మాజీ గారు అనుకోవచ్చు.